లాల్ బహదూర్ శాస్త్రి గారికి సంబంధించిన ఒక చిన్న కథనం. ఆ రోజు చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ నుండి వెళ్ళిపోయింది. తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విషయం తెలియక ఒక వృద్ధురాలు రైలు కొరకు ఎదురు చూస్తూ ప్లాట్ఫామ్పై కూర్చుని ఉంది. అది గమనించిన ఒక కూలీ ఆ తల్లిని అడిగాడు, అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. దానికి సమాధానంగా ఆ పెద్దావిడ, నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పింది. జవాబుగా ఆ కూలీ, ఈ రోజుకి ఇక రైలు లేదమ్మా అని చెప్పాడు. అందుకు ఆ స్త్రీ నిస్సహాయంగా చూసింది. అయితే ఆమెకు వెయిటింగ్ రూమ్లో ఆశ్రయం కల్పించాడు. అంతటితో ఆగకుండా ఆ కూలీ ఆమె కొడుకు గురించి అడుగగా ఆమె తన కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడని తల్లి బదులిచ్చింది. పేరు చెప్పండమ్మా, సంప్రదించడానికి ప్రయత్నిస్తాము అన్నాడు కూలీ. మా అబ్బాయిని అందరూ లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు అని ఆ అమ్మ బదులిచ్చారు. ఆ స్త్రీమూర్తి కొడుకు అప్పుడు భారతీయ రైల్వే కేంద్ర క్యాబినెట్ మినిస్టర్. ఒక క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది. వెంటనే సైరన్స్ కారు వచ్చింది. వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. ఈ విషయం లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఏమీ తెలియకుండా భారతీయ రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది. ఆవిడ ఢిల్లీలో తన కొడుకుని కలిసిన తరువాత కొడుకుని ఈ విధంగా అడిగింది, అబ్బాయి, నీవు రైల్వేలో ఏం పని చేస్తావురా అని. ఇదే కదా సింపుల్ సిటీ అంటే. ఆయనే జై జవాన్ జై కిసాన్ అని నినాదం చేసిన మన లాల్ బహదూర్ శాస్త్రి గారు.